శ్రీ భూతనాథుడు అయ్యప్ప అని కూడా మనం ఆయనకి మరొక పేరు. తర్వాత ధర్మశాస్త అనే మరొక పేరు ఉంది. అటువంటి భూతనాథుడు, అయ్యప్ప, ధర్మశాస్త్ర, శ్రీశాస్త్ర మూల మంత్రాలతో ఉన్న ఒక చక్కటి స్తోత్రమాలికను నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈరోజు భక్తులందరూ కూడా ఇది విని ఆనందంగా ఉండండి. అంతేకాకుండా ప్రతినిత్యం ఉదయం సంధ్యలలోనూ కూడా ఈ స్తోత్రాన్ని విన్నవారికి అయ్యప్ప యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. నారాయణ స్వరూపంలో జగన్మోహిని అవతారం ఎత్తిన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఓం ఘ్రాం నమః వరాయయ గ్రోప్తే నమః. ఓం హరిహరపుత్రాయ బ్రహ్మనిష్టాయ యోగీంద్రాయ సర్వజ్ఞపీఠస్థితాయ విష్ణు బ్రహ్మముఖామరార్చితాయ అద్రివాసాయ తురగారూఢాయ వ్యాఘ్రాననాయ సింహాననాయ కరతలధృత చాపబాణాయ శంఖచక్రక్షురికాయుధధారాయ కటకరాడాంగితాయ కేరళ క్షత్రియాచారనితాయ శివపుత్రాయ శివంకరాయ శివాయ శివపరివారితాయ శివధ్యాన నిరతరాయ శబరిగిరీంద్రపీఠ నిలయాయ మహిషమర్దన విక్రమాయ మంజాబిక పరివారాయ గణపతి సమేతాయ సర్వభూతాధిపాయ ధర్మశాస్త్రే హ్రీం నమస్తుభ్యం నమః హ్రీం. స్వామియే శరణమయ్యప్ప. ఓం ధర్మశాస్త్రాయ నమః. ఓం ధర్మశాస్త్రాయ నమః.